ఇంత నైట్ పూట కేక్ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారబ్బా అనుకుంటున్నారా? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి బర్త్డే నైట్ అయితే వెళ్ళాను. ప్రతి బర్త్డే కి నాని గాని చెల్లెలు గాని కేక్ తెచ్చి కట్ చేయిస్తారు. కాకపోతే నేను వెరైటీగా ఈసారి నేనే కేక్ చేస్తాను కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి నేనే తీసుకెళ్లాను. చాలా మందికి పేస్ట్రీ కేక్స్ గురించి చాలా డౌట్స్ ఉంటుంది. చాలా దూరం పట్టుకెళ్ళడం వల్ల కేక్ కరిగిపోతుందా, షేప్ అవుట్ అవుతుందా అని చెప్పి నేను కంచరపాల నుంచి గంటేడు వరకు తీసుకొచ్చాను. చూసారా, ఎటువంటి డ్యామేజ్ కూడా అవ్వలేదు. మేము ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన పూరీలు గాని చపాతీలు గాని చేయమని అడుగుతారు నాని. ఎందుకంటే నేను చేస్తే అప్పుడల్లా వస్తాయి. చాలా సార్లు ట్రై చేశాను. మా అమ్మలో అయితే నాకు రాదు. ఇంకా మా మమ్మీ అయితే కుర్మా ముందే చేసి పెట్టింది. ఇంకా నేనైతే గబగబా తినేసాను. మ్యారేజ్ అయిన అమ్మాయిలందరూ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తారో తెలియదు కానీ నేనైతే వంట తప్పించుకోవడానికి అలానే మా అమ్మ చేతి వంట తినడానికి అయితే వెళ్తాను. ఇలా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ పరి చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. మా ఇంట్లో అయితే స్పేస్ తక్కువ, అందుకని చెప్పి అసలు ఆడుకోవడానికి అవుతుంది. ఇక్కడ అలా కాదు, ప్రతి సామాన్తో ఆడుకొని పడేస్తూ ఉంటది. ఇంకా నా బ్యాడ్ లక్ ఏంటి అంటే అందరూ తిన్నాక కేక్ కట్ చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్ లో పెట్టా. ఇంకా కరెంట్ పోయి అయితే 3 hours తర్వాత వచ్చింది. 11:51 అయింది కరెక్ట్ గా. 10 minutes ఉంది ఇంకా నెక్స్ట్ డే కి. ఇక్కడ కేక్ చూడండి 3 hours అయినా అసలు కరగలేదు. ఇంకా త్వరగా కేక్ కట్ చేసి అయితే తినేసి పడుకున్నాం. థ్యాంక్ యూ.